ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేస్తుందంటే వార్ క్రైమ్స్, క్రైమ్స్ అగెన్స్ట్ హ్యూమానిటీ, జీనోసైడ్, క్రైమ్స్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్, ఏదైతే పెద్ద పెద్ద యుద్ధ నేరాలు ఉన్నాయో, లేదా జీనోసైడ్, ఒక తెగ ఇంకో తెగని నరికి చంపిన సంఘటనలో దానికి పొలిటికల్గా లీడర్స్ కానీ ఎవరన్నా ప్రధానులు కానీ ప్రెసిడెంట్స్ కానీ అక్కడ సపోర్ట్ చేశారు, ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా క్రైమ్స్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్ అంటే చాలా మానవాళికి బాధాకరమైన పెద్ద పెద్ద ఘోరమైన క్రైమ్స్ ఉంటే వాటి గురించి ఐసీసీ ఎంక్వైరీ చేస్తుంది. అయితే ఐసీసీ మీద చాలా విమర్శలు ఉన్నాయి. రీసెంట్గా అది ఒక పొలిటికల్ కోర్ట్ అయిపోతుందని, ముఖ్యంగా పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ ఇవ్వటం, బెంజమిన్ నెతన్యాహుకి అరెస్ట్ వారెంట్ ఇవ్వటం చాలామందికి నచ్చట్లేదు. ఐసీసీలో భారతదేశం కానీ రష్యా, అమెరికా, పాకిస్తాన్, చైనా, ఇజ్రాయెల్ ఈ దేశాలన్నీ సభ్య దేశాలు కాదనమాట. రీసెంట్గా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ కూడా అమెరికా శాంక్షన్స్ విధించిందనమాట. ఆయన పైన పర్సనల్ లెవెల్లో చాలా శాంక్షన్స్ విధించిందనమాట. దీనికి సంబంధించి అసలు అమెరికా మరియు అమెరికా మిత్ర దేశాలు ఇజ్రాయెల్ లాంటి దేశాలని కావాలని చెప్పి ఐసీసీ ఏడిపిస్తుందని చెప్పి వీళ్ళపైన అరెస్ట్ వారెంట్లు ఇస్తుందని చెప్పి చాలామంది కంప్లైంట్స్ ఇస్తున్నారు.